హలో, ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది నేను ఇంట్లో ప్రిపేర్ చేయక. అసలు ఎగ్ నూడిల్స్ అసలు చెయ్యను ఇంట్లో, ఎప్పుడో ఒకసారి అనమాట. ఇంకా ఈరోజు సండే అయింది కాబట్టి పిల్లలు కావాలన్నారు, అందుకోసం అయితే ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. దీనికి కావాల్సినవి క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాబేజీ అన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా చాలా సింపుల్గా చేసేయచ్చు. బయట అయితే ఎప్పుడూ తినిపించలేదు, ఇంకా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్గా చేద్దామని చేస్తున్నాను. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడైతే ఈ నూడిల్స్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను కాబట్టి ఇంకా చేస్తున్నాను. మరీ ఎప్పుడు కూడా చెయ్యనమాట, ఎప్పుడో ఒకసారి అలా చేస్తాను. ఇంకా ఈరోజు వాళ్ళు కావాలని మరీ అడిగారు. ఇంకా ఒక గిన్నె పెట్టి వాటర్ అంతా వేడైన తర్వాత ఆ వాటర్లో ఈ నూడిల్స్ అయితే వేసాను. ఒక 60% వరకు ఆ వాటర్లో ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా సపరేట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక 3 ఎగ్స్ అయితే తీసుకొని పగలగొట్టి ఒక బౌల్లో వేసుకున్నాను. ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఈ పగలగొట్టిన ఎగ్స్ అంతా అందులో వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి, పచ్చివాసన లేకుండా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం అయితే వేసి ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేస్తున్నాను, అలాగే ఆనియన్ ముక్కలు. ఇవన్నీ వేసిన తర్వాత కూడా మరీ మెత్తగా ఉడికించకూడదు అనమాట. మెత్తగా ఉడికించితే అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది కదా, కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత క్యారెట్, ఆనియన్స్, క్యాబేజీ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇందులో కావలసిన సాస్ ఉంటాయి కదా, సోయా సాస్, చిల్లీ సాస్, ఇవన్నీ కూడా వేస్తున్నాను. మరీ ఎక్కువ కాకుండా జస్ట్ ఒక్కొక్క స్పూన్ అయితే వేసి అంతా కలిపేస్తున్నాను. ఇంకా కలిపేసి సిమ్లో పెట్టి వాటిని మరీ మాటిపోయినట్టుగా కాకుండా అలాగని మెత్తగా కాకుండా కొంచెం దోరగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల మనం తినేటప్పుడు కొంచెం టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. మరీ మెత్తగా అయినప్పుడు కూడా తింటే అంత టేస్ట్ అనిపించదు. అలాగని మా వాళ్ళకి కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేస్తేనే ఇష్టము, అందుకని నేను ఇక్కడ అయితే కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇందులో మనం పక్కన పెట్టేసుకున్న నూడిల్స్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. మొత్తం అందులో వేసేసి కలిపేయడమే. తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఈ సాసెస్, ఎగ్, ఈ ఆనియన్స్, ఈ నూడిల్స్ అంతా కలిసిపోయేటట్టు సిమ్లోనే పెట్టి మొత్తం కలుపుతున్నాను. తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, అంటే తగినంత సాల్ట్. ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను, కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. ఇప్పుడు మొత్తం కలిపేస్తున్నా. ఇంకా మనకు నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే మేము ఎప్పుడైతే తినము, ఇంకా వాళ్ళు కావాలి అన్నారు కాబట్టి ఈరోజు అయితే చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇంకా ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఎగ్ నూడిల్స్ అన్నమాట. ఓకే, మా వాళ్ళకి బాగా నచ్చింది, వాళ్ళు తినేస్తున్నారు, ఇంకా మేము కూడా తినేస్తున్నాము. ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి చెప్పండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి.